హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను మీ అలంకృత మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు మాట్లాడదాం. హాయ్ సార్ నమస్తే. చిన్మయి గారు ఎప్పుడు అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఎవరికి అమ్మాయిలకి మెయిన్గా అన్యాయం జరిగినా తను రెస్పాండ్ అవుతూ ఉంటారు. సో బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే చిన్మయి వర్సెస్ ట్రోలర్స్ అన్నట్టు అయిపోయి కొంచెం ఆవిడ కామెంట్స్ కానీ లేదంటే ఆవిడకు పర్సనల్గా వచ్చే మెసేజెస్ కానీ వాయిస్ మెసేజెస్ కానీ తను చాలా గురైనట్టు దాని మీద ఇప్పుడు మనకి అంటే సజ్జనార్ గారు కూడా రియాక్ట్ అవుతున్నారు ఆ కేసు విషయంలో. మీరేం చెప్తారు? ఇదేంటంటే యాక్చువల్గా ఒక సోషల్ మీడియాలో ఒక సంథింగ్ చాట్ లైక్ గ్రూప్ చాట్ ఉంటుంది కదా, ఆ టైప్లో మొత్తం సంఘ సంస్కర్తలందరూ చేరారు దాంట్లో. ఓకే, వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఎలా ఉన్నాయంటే, ఒక అబ్బాయి యశస్వినో తేజస్వినో ఉన్నాయి, ఒక అమ్మాయిని ఇట్లా పచ్చి బూతులు తిడతా, ఇప్పటికిప్పుడు నువ్వు నిజంగా ఆడదానివైతే నీ ప్రైవేట్ పార్ట్స్ నాకు ఇప్పుడు చూపించు, వాటిని కూడా వాడకూడని మాటల్లో మాట్లాడుతూ అనకూడని మాటల్లో మాట్లాడుతూ ఒక చాట్ అనేది రన్ అయింది. దాంట్లో మళ్ళీ నీకు అసలు పిల్లలు పుట్టకూడదు, పుట్టినా చచ్చిపోవాలి అనే శాపనార్థాలు ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఆవిడ ఏం చేసింది, సజ్జనార్ గారి దృష్టికి తీసుకెళ్ళింది. ఇప్పుడు విషయం ఏంటంటే, ఒకప్పుడు మనం ఏం చేసాము, డ్రగ్స్ని అరికట్టడానికి ఒక ఏదో చేసుకున్నాం, సరే అది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, బెట్టింగ్ యాప్స్ అన్నా అది అయిపోయింది. ఇప్పుడు నిజంగా మనం పడాల్సింది ఆన్లైన్ సోషల్ మీడియాలో ఈ బూతులు కామెంట్లు పెట్టే వాళ్ళపైన పడాలి. ఈ ఆల్రెడీ డీప్ ఫేక్ వీళ్ళపైన నడుస్తూ ఉంది కాబట్టి వీళ్ళంతా ఎవరు, ఇప్పుడు నువ్వు ఒక వీడియో చేసావనుకోమా, కింద నిన్నైనా సరే మనిషివా కాదా, అమ్మాయివా మగబ్బాయివా చూడకుండా ఇష్టమైనట్టు బూతులు పెడతారు, ఇంత బూతులు అడ్రస్లు ఉండవు వాళ్ళకి. ఏదో LBC 992 అని చెప్పేసి ఉంటుంది, ఏదో పువ్వో ఆకో చెట్టో అలమో ఫోటో ఉంటుంది డీపీలో, వాడికి మొహం కూడా ఉండదు. ఇప్పుడు బయట ఎవడని తిరుగుతుంటే ఇల్లారా ఒరే ఒసే అని ఏమన్నా అనగలవా? ఎందుకు, నువ్వు కనిపిస్తున్నావు కాబట్టి నువ్వు భయం, వాడు వచ్చి ఏమంటాడో అని. ఇక్కడ నువ్వు ఎవడికి తెలియదు, నీ ఇష్టం అయిపోయింది. ప్రతి చోట అడ్డమైన కామెంట్లు, పచ్చి బూతులు. సరే, ఒక అలేఖ్య చిట్టి గురించి మళ్ళీ మనం మాట్లాడుకుంటే, అలేఖ్య చిట్టి విషయంలో ఏమైందో ఎవరికి తెలియదు. యాక్చువల్గా ఏమైంది, వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇచ్చారు ఈజీగా. 3 ఆడోళ్ళు డ్యాన్సులు వేసుకుంటూ వంటలు చేసుకుంటూ ఆన్లైన్లో పచ్చళ్ళ బిజినెస్ ఏదో పెట్టుకొని నెంబర్ వేశారంటే 90% చాటింగ్లు వస్తాయి, 10% పచ్చళ్ళు కొనేవాళ్ళు ఉంటారు. మీరే చేస్తారా, ఎలా చేస్తారు, అయ్యో మీ చేతులకు అందిపోవా, అప్పుడు కారంలోనే ఉంటారా, మీరు అన్నీ రుచి చేస్తారా, మీకు ఈ వంటలన్నీ ఎలా వచ్చు, ఒరే నీకేం కావాలి అది చెప్పు. అది కాకుండా ఇట్లాంటి చాటింగ్లు, ఇంకేవో చాటింగ్లు అట్లా ఆమెకు ఒక వీళ్ళు కూడా మాట్లాడుతుంటే ఆమె కూడా ఫ్రస్ట్రేట్ అయ్యి గట్టిగా బూతు పెట్టేసింది. ఇప్పుడు నేను 100 మాటలు అంటున్నామా, నువ్వు నన్ను తిట్టింది మాత్రమే నేను రికార్డ్ చేసి బయటికి వదిలే, నేను నిన్ను అనేవేం లేవు. అయ్యో పచ్చళ్ళు కొంటానంటే చూడండి ఎంత మాట అనిందో అనేసి సరిపోయింది. అవతలోడు గిల్లాడు, ఎవడికి కనపడదుగా, వాళ్ళకి అది జరిగింది. అండ్ నెక్స్ట్ బిజినెస్ వాట్సాప్ ఎవడైనా ఏం చేసుకుంటాడంటే 24 hours డిసపియరింగ్ మెసేజెస్ పెట్టుకుంటారు. ఎందుకని, రోజుకి అన్నీ వస్తాయి కాబట్టి, అవసరం లేదు, ఫోన్లో హ్యాక్ అవుతాయి. అవునా, అలా పెట్టుకున్నందుకు ఇది ఎప్పుడైతే వైరల్ అయిందో ఆ అమ్మాయికి నెక్స్ట్ అరే అట్లా కాదు అసలు జరిగింది ఇది అని చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. లేక 48 hours తర్వాత పాప మా పిల్ల చిన్నమ్మాయి బిగ్ బాస్కి వెళ్ళిన అమ్మాయి ఏదో క్లారిటీ ఇచ్చింది, తర్వాత సమసిపోయింది. ఓకే, వాళ్ళ అన్న బూతులకి అవి లైన్ అవుతుంటే కింద అందరూ కూడా ఇంత బూతులు పెట్టారు. మరి ఇప్పుడు నీకు వాళ్ళకి తేడా ఏం వచ్చింది? లేదుగా. నువ్వు అదే లాంగ్వేజ్ మాట్లాడినప్పుడు నీకు వాళ్ళని అనే అర్హత లేదు. అండ్ అలా అనిపించుకున్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? బిగ్ బాస్కి వెళ్ళొచ్చింది, సెలబ్రిటీ అయి కూర్చుంది, మళ్ళీ ఇప్పటికి పచ్చళ్ళ బిజినెస్ చేస్తుంది, వాళ్ళు ఇంకా వీడియోలు కూడా పెడుతున్నారు రోజు. దే ఆర్ యాక్టివ్. అవునా, ఈ కామెంట్ పెట్టినాడు ఎవడో తెలియదు, వాడు అట్లాగే ఉన్నాడు. నెక్స్ట్ మళ్ళీ నిన్న వీళ్ళు వచ్చారు చూసావా, హస్బెండ్ వైఫ్ వెనకాల నాయిస్ చేస్తూ ఉంటే ఈమె డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, వాళ్ళు ఇప్పుడు వైరల్ అవుతున్నారా? ఆ పిల్లలు స్టార్టింగ్లో సాయంత్రం అట్లా డ్యాన్స్ చేసుకుంటూ లైవ్ కామెంట్లు చదివితే బండబూతులు. కానీ పాపం అస్సలు పట్టించుకోకుండా ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలా, ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి లేదేమో, అలా పోరాడే శక్తి. వచ్చే కామెంట్లను, పాజిటివ్ కామెంట్లను చూసుకుంటూ కాసేపు వాళ్ళతోనే చాట్ చేసుకుంటూ కింద బూతులు వచ్చినా దాన్ని ఇగ్నోర్ చేస్తా, నెక్స్ట్ ఎవడన్నా నాకు హాయ్ అంటే వాళ్ళకి హాయ్ చెప్పుద్ది. అట్లా పాపం వాళ్ళు చేసుకుంటూ వచ్చారు.
ఈరోజు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అన్ని ఛానల్లో వాళ్ళే కనబడుతున్నారు. వాళ్ళని చూసి వేరే వాళ్ళు కూడా అలా మేమ్స్ చేస్తున్నారు. సరిపోయిందా? ఎంత ఎంత తిట్టించుకున్నా సరే నెక్స్ట్ స్థాయిలో వాళ్ళే ఉన్నారు. నెక్స్ట్ దివ్యల మాధురిని తిట్టారు, ఆమెకి ఏం ఒరిగింది, మళ్ళీ వచ్చింది ఆమె పని ఆమె చేసేసుకుంటుంది, ఎలా ఉందో అలాగే ఉంది. సో బయట అమ్మాయిల పట్ల ఎందుకు ఇంత ఇది, ఇప్పుడు అనసూయ ఉంది, ఫోటో పెడుతుంది, వాళ్ళ ఫ్యామిలీతోనే పెడుతుంది, బట్టబూతులు తిడుతూ ఉంటాను, నీకెందుకు బాగుంటే బాగుందో లేకపోతే లేదను, ఎందుకు ఇలా ఉంది చీయాను, ఇట్స్ ఓకే తీసుకుంటారు, తప్పే ఉంది. పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడు నువ్వు పొగడాలనే లేదు, నువ్వు పొగిడినా నేను తీసుకోవాలి, నువ్వు తిట్టినా నేను తీసుకోవాలి. నెక్స్ట్ ఆ తర్వాత ఇంకెవరు, అమ్మో వీళ్ళని మర్చిపోయామేంటి, సురేఖవాణి అండ్ డాటర్, వాళ్ళని అయితే మామూలు మాటలు కాదు, పిచ్చి పిచ్చి మాటలు. తేజస్విని మదివాడ, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఎంతో మందిని చెప్తాను నేను, లక్షల మందిని చెప్తా. ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, ఎలా పడితే అలా మాట్లాడడం, అది ఇది అనడం, ఇంకా డైరెక్ట్ అసలు మాటలు ఉండవు వాళ్ళని. వాళ్ళు గారు గీరు కాదు పేరు కూడా పెట్టరు, అది ఇది ఇది ఇంకేదో ఇట్లాంటివన్నీ పెడుతుంటారు సోషల్ మీడియాలో. మరి వీళ్ళని ఎవరు ఏరాలి? సమంతకు డివోర్స్ వచ్చినప్పుడు పెట్టిన కామెంట్లు ఎంతమంది పెట్టారు? రేణు దేశాయ్ గారిని ఎంతమంది ఏమన్నారు? ఇంకెంతమంది ఉన్నారు ఇలా? రోజానన్నా, రోజా వాళ్ళ అమ్మాయినన్నా, ఇంకా పోళ్ళంతమంది, ఒకరిద్దరు అని చెప్పారు. మనకు చదువుతున్న కొద్ది లిస్ట్ వస్తూనే ఉంటుంది. ఇట్లా వీళ్ళందరినీ ఏర్పాడేయాలా? వాడిని చూసి ఇంకోటి, వీని చూసి ఇంకోటి, వీని చూసి ఇంకోటి, వస్తూనే ఉన్నారు. వీళ్ళని కంట్రోల్ చేయాలి, సోషల్ మీడియాలో ఉన్న ఈ చెత్తని కూడా కంట్రోల్ చేయాలి అని చెప్పేసి చిన్మయి ఒక స్టెప్ తీసుకుంది. ఆన్లైన్లో ఇంకా మీదట బూతులు పంపడం, నీ న్యూడ్ వీడియోలు వాడికి పంపడం, వాడి న్యూడ్ వీడియోలు నీకు రావడం, ఈ చెత్త అంత ఉండొద్దు. బూతులు తిట్టుకోవడాలు, అశ్లీల ఫోటోలు, నీ మొహానికి ఇంకెవరిదో బాడీ అతికిచ్చేసి వాడు సంబరపడ్డం, ఇవి ఏమీ ఉండొద్దు. బట్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి వచ్చిందంటే దాన్ని ఎలా వాడాలో అలా వాడండి. ఇప్పుడు మొన్నటిదాకా గిబ్లీ అని వచ్చింది, మా కార్టూన్లలో మొహాలు వచ్చేవి, ఎంత సంబరపడ్డాం, ఎంత క్యూట్గా ఉన్నాయి అవి కూడా. అట్లా ఆడుకోండి హ్యాపీగా. అప్పట్లో అవతారాలు వచ్చాయి, అదే పనిగా వాడారు చాలామంది. ఇంకా ఇంకొన్ని ఏదో ఒకటి కొత్తది, అంటే నీకు సరదా కోసం వాడాలనుకుంటే అలా, లేదు నాలెడ్జ్ కోసం వాడాలనుకుంటే తెలియని ప్రదేశాలు చూడు, ఎక్కడన్నా తెలుసుకో, ఎక్స్ట్రా నాలెడ్జ్ పొందుకో. ఇవన్నీ వదిలేసి నీకు ఆ విద్య వచ్చు కదా అని చెప్పేసి ఫేక్లు గీక్లు ఇవన్నీ క్రియేట్ చేసి దేనికి అవసరమైంది? మళ్ళీ బూతు కామెంట్లు. సో వీళ్ళని ఏర్పాడేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక స్టెప్ తీసుకుంది సజ్జనర్ గారు. ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టారు. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి. అంటే జనరల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే వాళ్ళకంటే కామెంట్ సెక్షన్లో చాలా టూ మచ్ ఎక్కువ అయిపోయింది. వాడికి మొహం లేదు కాబట్టి అలా ఉంటారు. ఈవెన్ మన వీడియోల కింద కూడా మీరు చూసారో లేదో, అంటే ఈవెన్ నా వీడియోల కింద కూడా పర్సనల్ వీడియోలు కానీ వేరే నీకన్నా నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు మనం పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు పాజిటివ్ని తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలి, లేదంటే రావడం మానేయాలి. నాకు అన్ని పాజిటివే కావాలంటే కుదరదు. ఎవరి ఇష్టం వాళ్ళది. అని అందులో బూతులు మాట్లాడే వాళ్ళ సెగ్మెంట్ గురించి ఇప్పుడు అంటే బూతులు ఎలా మాట్లాడుతున్నావు? ప్రతి బూతుకి ఎల్ డాష్ నా కొడక అంటున్నావు, లేదా ఎల్ అని అమ్మాయిని అంటున్నావు. ఇటైనా అటైనా ఆడదాన్నే తిడుతున్నావు కదా నువ్వు, అవునా? అంటే అంత ఇదైపోయారా, నీకు అంత చీప్ అయిపోయారా? అంటే కనిపిస్తే చాలు ఎల్ అనేస్తావా? చాలా సింపుల్గా. అంటే అసలు అదేంటో మామూలు రోజు వాడుకలో వాడే పదంలాగా అంత సింపుల్గా అట్లా ఎట్లా అనేస్తావు? నీకంటూ రానా? ఇప్పుడు నీకు పిల్లలు పుట్టొద్దు, పుట్టినా చచ్చిపోవాలి అని అన్నారు. ఆ కామెంట్ పెట్టినోడు, ఆ మాట అన్నోడిని కూడా ఒక తల్లే కదా కనింది, అవునా? నువ్వెలా అయితే పుట్టావో ఆవిడ కూడా అలాగే కంటది. ఆవిడకి నచ్చితే కంటది, లేకపోతే లేదు. నీకెందుకు? ప్రాబ్లం ఏంటి? అసలు ఆ మాట ఎందుకు వచ్చింది, ఎందుకు అనాలి అలా? దీని మీద ఒక స్టెప్ తీసుకుంటేనే బాగుంటుంది సార్. చాలా మంది సఫర్ అవుతున్నారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ లాగా ఇవి కూడా బాగా వైరల్ అయ్యి అప్పుడప్పుడు కొంతమంది దొరికి వారానికి 20 మంది వీడు అని అరెస్ట్ చేసి, వీడెవడో తెలుసా, ఎక్కడెక్కడ మనకు కూడా తెలుస్తారు, వీడే నా కామెంట్ పెట్టి ఎక్కడెక్కడో తెలియదు కదా. ఇది వీళ్ళు క్రిన్స్ బ్యాచ్ ఉంటారు, మా అందరికి ఇల్లే పెడతా ఉంటారేమో తెలియదు. ఇంకొక బ్యాచ్ ఉంటారు సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది వేసుకున్నాను అనుకోండి, దీని గురించి ఏదో ఒక కామెంట్ పెడతారు, ఇది ఇలా కూడా ఉంటుందా అని అనిపిస్తుంటారు, కొత్త ఐడియాలు ఇస్తుంటారు. తిట్టేవాళ్ళు తిట్టవచ్చు కూడా, తప్పలేదు. ఇప్పుడు నువ్వు ఒక మాట మాట్లాడావనుకో, నీ మొహం నీకేమీ తెలియదు, అసలు జరిగింది ఇది కాదు, అది ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్, అది పర్లేదు. ఇట్స్ లైక్ ఎ డిబేట్ అంతే, అరుచుకున్నట్టు. బూతుల్లోకి వెళ్ళొద్దు. అండ్ పర్సనల్ షేమింగ్, బాడీ షేమింగ్, నేమ్ షేమింగ్ చేయకూడదు. అంతే సార్. అట్లా. థ్యాంక్ యూ సార్.